నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం డిజిటల్ రంగం వైపు అడుగులు వేస్తూ ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కువైట్ ప్రభుత్వం అందిస్తూ ఉన్న అన్ని సేవలను ప్రస్తుతం సాహెల్ యాప్ ద్వారా అందిస్తూ ఉంది. ఎందుకంటే కువైట్ లో ఉన్న కువైటీ పౌరులు గాని ప్రవాసులు గాని కువైట్ లో ఉన్న కార్యాలయాలను సందర్శించకుండా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఆ యొక్క పనులు పూర్తయ్యే విధంగా కువైట్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇందులో భాగంగానే కువైట్ డిజిటల్ పరివర్తన పైన కువైట్ మేజర్ జనరల్ గారు కీలక ప్రకటన చేశారు. కువైట్ లో ఎవరైనా సరే వసతి విభాగంలో ఆన్లైన్ లో 9 కంటే ఎక్కువ సేవలు అందిస్తూ ఉందని చెప్పేసి కువైట్ లో ఎవరైనా సరే కువైటీ పౌరులు గాని ప్రవాసులు కానీ వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించకుండా మరియు వాళ్ళ యొక్క సేవలను పూర్తిగా ఆన్లైన్ లో అందుబాటులో ఉంచడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి వీసా సేవలను అందించడంలో గుణాత్మక పురోగతి దిశగా కువైట్ దేశం బదిలీ అవుతూ ఉందని చెప్పేసి దీనికోసం కువైట్ వీసా వెబ్సైట్ ను అభివృద్ధి చేస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కువైట్ వీసా వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ యొక్క వెబ్సైట్ అభివృద్ధి చేసి దాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత కువైట్ లో ఎవరైనా సరే ప్రవాసులు వీసా దరఖాస్తు చేసుకున్న తర్వాత కేవలం 15 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే వాళ్ళ యొక్క వీసాను ఆమోదిస్తామని చెప్పి ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కువైట్ దేశం ఆన్లైన్ ద్వారా ఈ వీసాలను కూడా జారీ చేస్తూ ఉంది. ఒకవేళ మనం ఆన్లైన్ ద్వారా వీసా అప్లై చేసుకుంటే ఇక మీదట 15 నిమిషాల లోపే వీసా జారీ చేస్తామని చెప్పి ఆయన వెల్లడించారు. భద్రత మరియు నాణ్యతను నిర్ధారించడానికి అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తూ ఉన్నామని చెప్పి కొత్త వీసాల జారీ విషయంలో విశిష్ట సేవలు అందించడానికి హయాకుమ్ ప్లాట్ఫామ్ ను మరియు కువైట్ వీసా వెబ్సైట్ కు లింక్ చేస్తామని చెప్పి ఆయన వెల్లడించారు. ఇదే జరిగితే గాని కువైట్ లో ఉన్న లక్షల మంది ప్రవాసులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. కువైట్ వీసా వెబ్సైట్ ను గాని కువైట్ ప్రభుత్వం ప్రారంభిస్తే కానీ కేవలం 15 నిమిషాలలో మాత్రమే ఈ యొక్క వీసాలు అందుబాటులోకి రానున్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.